హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిశ్రీ. ప్రియా నీదని స్టోరీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ప్రేమ మజిలీ అనే సిరీస్ కూడా రన్ అవుతుందండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ప్రియా నీదాన్ని పార్ట్ 59. నీ వల్లే తనకు తెలిసింది. చూడు ఎలా అయిపోతున్నాడు. ఒకవైపు సన్నగా ఏడుస్తూ అతనికి వినిపించకుండా మెల్లిగా మాట్లాడుతోంది రాహిణి. ఏదో ఒకరోజు బయటపడకుండా ఉండదు కదా, ఇంకా ఎంతకాలం దాయాలనుకుంటుందో, ప్రాణాలు పోయాక తెలియజేయాలనుకుందో ఏమో, అప్పుడు నా గుండె ఆగిపోయేదేమో అంటున్న రిషి మాటలు వినిపించి పూర్తిగా మోకాళ్ళలోకి తలదూర్చేసింది రాహిణి. అతని బాధ వర్ణనాతీతం. సోనా, ఏం చేద్దాం ఇప్పుడు? ఫారెన్ తీసుకెళ్తే బెటరా? రిషి ఎంతో ఆదుర్దాగా అడిగాడు. రాహిణి కండిషన్ తెలిసిన సోనాలి ప్రభు ఏం మాట్లాడలేకపోయారు. సోనా, నిన్నే అడుగుతున్నాను, మాట్లాడవేంటి అని రిషి కాస్త గట్టిగా అరిచాడు. విష్ణువర్ధన్ గారు ట్రీట్మెంట్ ఇస్తాను అన్నారు రిషి. ఇంకెక్కడికి వెళ్ళినా అలాగే ఉంటుంది. ప్రజెంట్ ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ అంది సోనాలి బాధను దిగమింగుకుంటూ. లేదు, ఆయన నమ్మకంతో మాట్లాడట్లేదు. ఇంకెక్కడికైనా తీసుకెళ్ళాలి. బెస్ట్ డాక్టర్స్ కావాలి. ఛాన్స్ తీసుకోలేను అస్సలు అంటున్న రిషి మాటలు విని అతని మాట్లాడిన మాటలు ఆ గదంతా ప్రధ్వనిస్తున్నాయి. రాహిణి దుఃఖం అసలు ఆగట్లేదు. అలాగని అతని ముందు బయటపడలేకపోతోంది. రిషి ది బెస్ట్ డాక్టర్ ఆయన. ఒక్క ఇండియాలోనే కాదు, వరల్డ్ వైజ్ కూడా ఆయన చాలా ఫేమస్ అంది సోనాలి. అతని తల పట్టుకున్నాడు. నాకు భయంగా ఉంది సోనా అని అతను పరిస్థితి మరింత దీనంగా తోచింది అక్కడున్నవారికి. రాహిణి దగ్గర నుంచి లేచి రిషి దగ్గరికి వెళ్ళింది సోనాలి. రిషి, విష్ణువర్ధన్ గారు మీ అంకుల్ అని విన్నాను. ఆయన కెపాసిటీ ఏంటో నీకు తెలీదా అని సోనాలి రిషి చేతిని పట్టుకుని అడిగింది. నా భయం నీకు తెలియట్లేదు సోనా. హోప్ వదులుకోమని మాట్లాడుతున్నారు ఆయన అన్నాడు బేలగా. అదే నిజం కాబట్టే అలా మాట్లాడుతున్నారు రిషి అంటూ ఏడుపు దాచుకోలేక ఏడ్చేసింది సోనాలి. వారి మాటలు వింటుంటే అంతా తన వల్లే. తను అనే వ్యక్తి వారి లైఫ్లో లేకపోతే ఎంత బాగుంటుందో అనుకుంటోంది రాహిణి. సోనా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అని అరిచాడు రిషి. విష్ణువర్ధన్ గారు మళ్ళీ వెళ్ళిపోవాలట. ఆయన్ని ఇక్కడే ఉండేలా నువ్వే చూడు అని సోనాలి అడుగుతుంటే, అక్కర్లేదు, నేనే బంగారాన్ని తీసుకుని ముంబై వెళ్తాను. మనలాగా బోల్డ్ మంది పేషెంట్స్ ఉంటారు కదా, ఆయనకి అక్కడ ఎక్విప్మెంట్స్ కూడా బాగుంటాయి అన్నాడు రిషి. సోనాలికి కూడా అదే కరెక్ట్ అనిపించింది. రాహిణి తల ఎత్తి చూసింది. వద్దు, నాకు ఇష్టం లేదు అంది రాహిణి మెల్లిగా. రిషి ఆమె వైపు సీరియస్గా చూశాడు. నువ్వెలా చూసినా నేను రాను అంది రాహిణి. రిషి, నేను నీతో పాటు వస్తాను. ఇతను ప్రభు, న్యూరోసర్జన్ అండ్ నా వుడ్ బి అని రాహిణి మాటలు పట్టించుకోకుండా రిషికి పరిచయం చేసింది సోనాలి. అవునా అన్నట్టు చూశారు ఇద్దరు. ఈ పరిస్థితిలో పరిచయం చేయాల్సి వస్తుందని అనుకోలేదు అని సోనాలి అంటుంటే, సోనా ఏం కాదు, థ్యాంక్ యూ ప్రభుని చూస్తూ అన్నాడు రిషి. రాహిణి ట్రీట్ చేసినందుకు అని అందరికీ తెలుసు. రిషి, ప్రయాణం ఎప్పుడో చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళి అన్నీ చూస్తాను అంది సోనాలి. థ్యాంక్ యూ సోనా. నువ్వు ఒకసారి విష్ణువర్ధన్ అంకుల్తో మాట్లాడు. రేపు ఎర్లీ మార్నింగ్ వస్తాం మేము అని చెప్పగానే సోనాలి ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాహిణికి ఏం చేయాలో పాలుపోలేదు. వీళ్ళు ఎంత చేసినా తను బ్రతకదు కదా అనుకుంటోంది. తల ఎత్తి అతన్ని చూడలేదు రాహిణి. నేను ఎక్కడికి రాను, ఆమె మరలా మెల్లిగా చెప్పింది. ఇంకా ప్రతీదీ నీ ఇష్టం అనుకుంటున్నావా? అతను గద్దించాడు. అయినా సరే ఆమె అతని వంక చూడలేదు. నా ఇష్టమే, ఎవరి ఇష్టంతో నాకు పని లేదు, నేను ఎక్కడికి రాను అని రాహిణి మొండిగా చెప్పి దిక్కులు చూస్తూ కూర్చుంది. అతడికి కోపమో బాధో అసహనమో దేన్నో అణుచుకోవడానికన్నట్టు 2 క్షణాల పాటు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. గట్టిగా ఊపిరి వదిలి ఆమె ముందు కూర్చున్నాడు.
అతని వైపు ఉన్న పాదాలు వెనక్కి తీసుకుంటుంటే ఆమె 2 పాదాల మీద చేతిని వేసి పట్టుకున్నాడు. అయినా సరే ఆమె కళ్ళు నేలను చూస్తున్నాయి. ఆమె కాలివేళ్ళు ముడుచుకుపోయాయి. ఎంతకి ఆమె తల ఎత్తి చూడట్లేదు అతని వంక. ఆమె కాలు లాగాడు చాపుకునేలా. ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. అతడు చూడకుండా మరోసారి కళ్ళు తుడుచుకుంది రాహిణి. ఆమె బొజ్జలో ముఖం దాచి ఆమె నడుము చుట్టూ చేతులు వేశాడు. వెంటనే ముఖం పక్కకు తిప్పుకుంది. ఆమె చేతిని పట్టుకొని ఆమె అరచేయి తన తల మీద పెట్టుకున్నాడు. ఆమె ఎంత దుఃఖాన్ని దాచాలని చూస్తున్నా ఆమె వల్ల కావడం లేదు. ఏడవడానికి కూడా ఆమెకు భయమేస్తోంది. ఆమె కన్నీళ్లు అతని ముందు రాకూడదు అనుకుంటోంది. ఆమె శరీరం నిశ్చలంగా ఉంది. ఆమె గుండె సన్నగా అదురుతుంది. అది అతనికి తెలుస్తూనే ఉంది. ఏం కాదు, ఏం కానివ్వను అతను చెప్తూ తల ఎత్తి ఆమె వంక చూశాడు. ప్లీజ్ వెళ్ళిపో, నేనెక్కడికి రాను, నాకెవరూ వద్దు, నీకింకా ఎలా చెప్తే అర్థమవుతుంది అని ఆమె ఒకవైపు ఏడుస్తూ అడిగింది. ఆమె కన్నీళ్లు అతడి కనిరెప్పల మీద నుదుటి మీద చినుకుల్లా పడుతున్నాయి. వెళ్ళను బంగారం, నిన్ను బ్రతికించుకొని తీరతాను. ఈ ప్రపంచమంతా తిరిగైనా నీ ప్రాణాలు నిలబెట్టుకుంటాను తల ఎత్తి ఆమెనే చూస్తూ అన్నాడు రిషి. ఆమె ప్రాణాలు అంత సులువుగా పోనివ్వడు అతను. ఆమె ఎలాగైనా బ్రతుకుతుందని అతనికి నమ్మకం ఉంది. చివరి క్షణం వరకు అతను పోరాడుతూనే ఉంటారు. వృధా ప్రయాసే, అనవసరం ఇది అంతా. ఆమె చాలా గంభీరంగా ముఖం పెట్టుకొని చెప్పింది. నీకేమైనా అయితే నా ప్రాణాలు నిలుస్తాయా అంటున్న అతని నోటి మీద చెయ్యి అడ్డుపెట్టింది. అలా మాట్లాడొద్దన్నట్టు తల ఊపుతూ ఆమె అరచేతిలో ముద్దు పెట్టుకుని ఆమె చేతిని తన ఛాతీ మీద పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు రిషి. ఆమె వేదన, ఆమె బాధ తన కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. ఆమెను కాపాడుకోవడమే తన జీవిత లక్ష్యం. అతని నుదుటి మీద వెచ్చగా ఏదో పడింది. ఆమె కన్నీళ్ళు అనుకుని నుదుటి మీద చేత్తో తడుముకున్నాడు. మెల్లిగా కళ్ళు తెరిచి చూసి వేళ్ల వైపు చూడగానే ఎర్రటి రక్తం కనిపించింది. అతని కనుపాప విప్పారింది. ఉలిక్కిపాటుగా పైకి లేచాడు. రాహిణి కనులు మూసుకుంటూ వెనక్కి వాలిపోతుంటే గబుక్కున పట్టుకున్నాడు ఆమెని. అతనికి ఒక్కసారిగా శరీరమంతా చెమటతో ముద్దయింది. అతని శరీరంలో ప్రతి కణం భయంతో కంపించిపోసాగింది. ఆమె చెంపలు తట్టి పిలుస్తున్నాడు. ఆమె కళ్ళు తెరవలేదు. అతని గొంతు తడారిపోయింది. వెంటనే సోనాలికి కాల్ చేశాడు. విషయం చెప్పగా పక్కనే ఉన్న ప్రభుకి ఫోన్ ఇచ్చింది సోనాలి. సోనాలి చెప్పడంతో ఆమె టాబ్లెట్స్ బాక్స్ ఎక్కడుందో వెతికి తీసుకొచ్చాడు రిషి. ప్రభు చెప్పిన టాబ్లెట్స్ తీసి నిద్రపోతున్న ఆమెకి వేసి మంచినీళ్ళు తాగించాడు రిషి. నీట్గా బ్లడ్ తుడిచాడు. సోనా, ఏం కాదుగా గాద్గదిక స్వరంతో అడిగాడు అతను. ఇదే రిషి దాని కండిషన్. చాలా పెయిన్ తీసుకుంటోంది. నువ్వు భరించలేవని ఇన్నాళ్ళు నీ దగ్గర దాచింది. నిన్ను అన్ని మాటలనేసి నీ మనసు విరిచేయాలని ప్రయత్నం చేసింది. చివరికి తన క్యారెక్టర్ మీద కూడా నింద వేసుకుంది రిషి. ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా రిషి? సుత్తి తీసుకుని తల మీద కొడితే ఎలా ఉంటుందో అంతకంటే దారుణంగా ఉంటుంది. తనకి నొప్పి వచ్చినప్పుడు మనం చూడలేం. మన కోసమే దాన్ని భరిస్తుందేమో. కాస్త ప్రెజర్ తీసుకున్న విపరీతమైన నొప్పి వస్తుంది. ఏడవనివ్వకు, ప్రశాంతంగా ఉండేలా చూడు అని సోనాలి చెప్తున్న మాటలు వింటుంటే అతని కళ్ళలో నీళ్ళు కారిపోతున్నాయి. ఆమె వైపు కళ్ళు తిప్పి చూశాడు. వడలిన ముఖంతో తాత్కాలిక నిద్రలో ఉంది రాహిణి. నాకు రీసెంట్గానే తెలిసింది రిషి, అది కూడా అది చెప్పలేదు అంటూ ఆ రోజు ఎలా తెలిసిందో అని విషయం మొత్తం వివరించింది సోనాలి. ఆమె చెప్పే మాటలు మౌనంగా వింటున్నాడు రిషి. తిరిగి మాట్లాడలేని పరిస్థితి అతనిది. అది పోయేలోపు దాని నుంచి అన్ని సుఖాలు ప్రేమలు నీకు చెందాలట. అదే కారణంతో నీకు దూరంగా ఉండాలట. ఆ మాటలు చెప్తున్న సోనాలి గొంతు విపరీతంగా వణికిపోయింది. స్నేహితురాలు బాధను గుర్తు చేసుకుంటూ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది సోనాలి. డ్రైవ్ చేసుకుంటూ సోనాలి చేతి మీద తట్టాడు ప్రభు ఏడవద్దన్నట్టుగా.
సోనాలి కళ్ళు తుడుచుకుంది. అదన్నట్టు దాని మనసులో ఇంకొకరు లేరు. ఉన్నది నువ్వే. అది ఉన్నంత వరకు ఉండేది నువ్వే. తెలుసు సోనా అంటూ రాహిని తల నిమురుతూ చెప్పాడు. రిషి రాహిని మధ్య ఫిజికల్ రిలేషన్ సోనాలికి తెలుసు. ఆ తర్వాత వచ్చే పెయిన్ ఆమెకి తెలుసు. ఆమె తల పగిలిపోయేంత నొప్పి భరించి ఉంటుంది. ఆమెకేమైనా జరగని రిషి సంతోషం ఆమెకి ముఖ్యం. ఆ విషయం రిషితో చెప్పలేదు. చెప్పలేక ఊరుకుంది. రిషి గట్టిగా ఊపిరి తీసుకుని, సోనా, రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్దాం, రెడీగా ఉండు, బాయ్ అన్నాడు. బాయ్ రిషి. సోనాలి కాల్ కట్ చేసింది. ప్రభు భుజం మీద వాలి కళ్ళు మూసుకుంది సోనాలి. కాల్ కట్ చేశాడు. అతడి తడి కనులు ఆమెనే చూస్తున్నాయి. రాహిని చెంపల మీద మెల్లిగా నిమిరాడు. ఆమె నునుపైన చెంపలు లోపలికి పీక్కిపోయాయి. ముందుకు వంగి ఆమె కణత మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె తలను అలాగే హృదయానికి హత్తుకుని కూర్చున్నాడు. ఆమె మరొక గంట అయినా లేవలేదు. మత్తుగా నిద్రపోతోంది. ఆమెను జాగ్రత్తగా పక్కన పడుకోబెట్టి అక్కడి నుంచి బయటకొచ్చాడు. రాహిని కోసం ఫుడ్ ప్రిపేర్ చేయమని వంట మనిషికి చెప్పి హాల్లో కూర్చున్నాడు. అప్పటికే లంచ్ టైం దాటి చాలాసేపు అయిపోయింది. చేతుల్లో ముఖం దాచుకుని తల కిందకి వేలాడి తీసుకున్నాడు. తినాలి అన్న ధ్యాస లేదు అతనికి. పొరపాటున ఆమెకి ఏమైనా అయితే అనే ఊహించడానికే కష్టంగా ఉంది అతనికి. రాహిని పేరెంట్స్ ఇంట్లోపలికి వచ్చారు. హాల్లో రిషిని చూడగానే వాళ్ళ ముఖాల్లో ఆశ్చర్యం. రిషి అప్రయత్నంగా పిలిచి భర్తని చూసింది. చాలా రోజుల తర్వాత ఇప్పుడే అతన్ని చూస్తున్నారు వాళ్ళు. చేతిలో ఉన్న బ్యాగ్స్ పక్కన పడేసి రిషికి ఎదురుగా కూర్చున్నారు. రిషి, నీ పట్ల పొరపాటు జరిగింది. రాహిని నిన్ను వద్దనుకుంటుంది. అలాంటప్పుడు నువ్వెందుకు తన్ని ఇబ్బంది పెడుతున్నావు అని కోపాన్ని దాచుకుంటూ అడిగాడు రాహిని తండ్రి. రిషి కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. మీరు ఆగండి, తప్పు మీ కూతురుది అంది నీరజ. అయితే ఏం చేద్దాం? వద్దు, నేను పెళ్లి చేసుకోను అంటున్నా అతనికిచ్చి పెళ్లి చేద్దామా అని ఆయన సీరియస్గా అన్నాడు. అంకుల్, కాస్త ఆగితే నేను చెప్పాలనుకున్నది చెప్తాను అన్నాడు అతను ఎమోషనల్లెస్ ఫేస్తో చూస్తూ. ఏంటది అని అడిగాడు ఆయన. కంగారు పడకుండా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రాహిని బ్రెయిన్ ట్యూమర్తో సఫర్ అవుతోంది అని రిషి చెప్పగానే, రిషి కంగారుగా పిలిచింది నీరజ. అవునాంటీ అంటూ ఆమె ప్రవర్తించిన తీరు గురించి, అలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందో వారికి అర్థమయ్యేలా చెప్పాడు రిషి. నీరజ తట్టుకోలేక గట్టిగా ఏడ్చింది. భార్యని గట్టిగా పట్టుకుని, నువ్వు చెప్పేది నిజమా రిషి అని వణికే గొంతుతో అడిగాడు ఆయన. అవునంకుల్, అందరినీ దూరం పెట్టి అందరి మనసు విరిచేసి పోవాలనుకుంటోంది. నాకు ఇవాళ ఇందాకే తెలిసింది అనగానే ఇద్దరూ భరించలేనట్టు చూశారు. తమ కూతురు ఇన్నేళ్లు పెంచుకున్న తన ప్రాణానికి ప్రాణమైన కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉందంటే వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు. నీరజ దొక్కిస్తుంటే ఇద్దరూ చూడలేకపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం రిషి? చెమర్చిన కళ్ళతో అడిగారు ఆయన. రేపు ఉదయం ముంబై తీసుకెళ్దాం అంకుల్ అనుకుంటున్నాను. ఆయన నాకు తెలుసు, ఫేమస్ న్యూరో సర్జన్. ఎలాగైనా రాహిని ప్రాణాలు కాపాడుకోవాలి అన్నాడు అతను. రాహి అంటూ సోఫా నుండి లేచి మెట్ల వైపుకు వెళ్ళబోతున్న ఆవిడ చేతులు పట్టుకుని, ఆంటీ ప్లీజ్ కంట్రోల్ అవ్వండి. మీరు ఇలా ఏడిస్తే తను ఇంకా సఫర్ అవుతుంది. ప్లీజ్ ఆంటీ అర్థం చేసుకోండి అంటూ రాహిని కండిషన్ చెప్పి ఓదార్చే ప్రయత్నం చేశాడు రిషి. రిషి చేతులు విడిపించుకొని తల బాదుకుంటూ కింద కూలబడింది నీరజ. మీకు ఈ విషయం తెలియాలి, అందుకే చెప్తున్నాను. దీనివల్ల రాహినికి ఇబ్బంది కలగకూడదు. తన ప్రాబ్లం తెలుసు అన్నట్టే బిహేవ్ చేయండి. అదేమంత పెద్ద విషయం కాదన్నట్టు ఉండండి. ముందు తనని మామూలు చేయాలి అని అన్నాడు రిషి. ఎలా రిషి ఎలా అని ఏడ్చేస్తోంది ఆవిడ. ఆంటీ మీరు ఏడ్చి భయపడకండి, ఏం కాదు. తను మన ముందు క్షేమంగా తిరుగుతుంది. ఆవిడ ముందు మోకాల మీద కూర్చొని నచ్చ చెప్పాడు రిషి. నా వల్ల కావడం లేదు రిషి.
అతని చేతులకి నుదురు కానించుకుని ఏడుస్తుంది. ఏం కాదు, చూడండి, ఇంకో 2-3 నెలల్లో మన కళ్ళ ముందే మునుపటిలా రాహిణి కనబడుతుంది. అతని మాట మీద ఇద్దరూ నమ్మకంతో ఉన్నారు. నేను నా కూతుర్ని చూసుకుంటాను రిషి, ఒత్తిడి పెట్టను అని అంటూ దీనంగా అడుగుతుంటే చేతిని వదిలేశాడు రిషి. రాహిణి తండ్రి ఆ విషయాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు. చెమర్చిన కళ్ళతో రిషిని చూస్తూ, ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు, విదేశాలకైనా తీసుకెళ్ళాలి, నా కూతురు ఉంటే చాలు, నాకు ఏదో ఒకటి చెయ్యి, 2 చేతులెత్తి దండం పెట్టేశాడు రిషికి. ఏం కాదు, మీరు కంగారు పడకండి, నాకు నమ్మకం ఉంది అని ఆయనకి ధైర్యం చెప్పాడు. మత్తుగా నిద్రపోతున్న కూతురిని ఒడిలోకి ఆమె తలని తీసుకుంది నీరజ. ఎన్ని మాటలన్నానే నిన్ను, నీ గురించి తెలిసి కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను అంటూ ఈ మధ్య మరీ చిక్కిపోతున్న కూతురి చెంపలు తడిమి నుదుటిన ముద్దు పెట్టుకుంది నీరజ. రాహిణి కళ్ళు తెరిచి చూసింది. జరిగిందంతా ఒక్కసారి గుర్తురాగా తలపట్టుకుంది. తన దగ్గరే ఉన్న నీరజని చూసి కంగారు పడింది. రిషి వాళ్ళకి చెప్పి ఉంటాడా? తెలియట్లేదు ఆమెకి. తల్లి భోజనం తినిపిస్తుంటే మారు మాట్లాడుకుంటా తిన్నది. టాబ్లెట్స్ వేసుకో, తల్లి మామూలుగా చెప్తున్నా ఆమె గుండె ఒక్కసారిగా దడదడలాడిపోయింది. మమ్మీ అంది అస్పష్టంగా. నాకంతా తెలుసు రాహి అనగానే తల్లి వంక భయంతో చూస్తూ ముడుచుకుపోయింది. నీకేం కాదు అని నాకు నమ్మకం ఉంది అని అంటున్న తల్లిని చూసి జాలిపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు రాహిణికి. రిషి విషయం మొత్తం చెప్పాడని ఆమెకి అర్థమైపోయింది. ఎవరికైతే తెలియకూడదు అని అనుకుందో వాళ్ళకి పూర్తిగా అర్థమైపోయింది. నీకు ఎలా చెప్పాలి మమ్మీ, నేను బ్రతకను అని అనుకుని తల్లి వైపే గాజు కళ్ళతో చూస్తోంది రాహిణి. కూతురి చెంపలు తడిమి టాబ్లెట్స్ ఇచ్చింది నీరజ. రిషి రేపు వస్తాను అన్నాడు అనగానే ఆమె కనురెప్పలు నేలకు వాల్చింది. తను వెళ్ళదు అంతే అనుకుంది రాహిణి. కథ కొనసాగుతుంది. నేనైతే చాలా ఎమోషనల్ అయిపోతున్నానండి. రాసేటప్పుడు ఇలాగే అయింది, ఇప్పుడు మళ్ళీ రికార్డింగ్ చేస్తుంటే అచ్చు అలాగే గొంతు పట్టేస్తుంది. అసలు నాకు చాలా చాలా ఇష్టమైన కథ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.